జగదీశ్వర్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే. నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బీఆర్ఎస్కు ప్రాణం పోయాలి, రాజకీయంగా 4 ఓట్లు తీసుకురావాలి, ప్రజల ముందు పలసనైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగానైనా లేపాలని శవానికి ఆయన శవ పరీక్షలు చేస్తుంది తప్ప అది అయ్యే పని కాదు. ఎందుకంటున్నంటే 10 సంవత్సరాలు గడ్డి వీకిండ్రా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం. 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది తెలంగాణకు. ఏ రోజన్నా మీరు ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలా, టన్నల్ని పూర్తి చేయాలా, ఎండిపోయిన నల్గొండ కానీ, దేవరకొండ కానీ, మునుగోడు కానీ, లేదా నల్గొండ జిల్లాలో సుదూరంగా ఉన్నటువంటి భువనగిరి కానీ ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 32 కిలోమీటర్లు పూర్తి చేసినాం. 10 సంవత్సరాలు మీరు గాడిద పండ్లతో రాని నేను ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని సూటి ప్రశ్న, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణని అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్లు తెచ్చిండ్రు, హైదరాబాద్లో భూములు అమ్మిండ్రు. మరి 2000 కోట్లు పెడితే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి అవుతుంది కదా, మరి మీరు ఎందుకు చేయలే? మరి కేఆర్ఎంపీకి సంబంధించి వాదనలు వినిపించడంలో మీరు వైఫల్యం చెందింది కాబట్టి 299 టీఎంసీలకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వద్ద మీరు కృష్ణా బోర్డు యాజమాన్యం ముందు సంతకాలు పెట్టిండ్రు. 511 ఆంధ్రకు అప్పచెప్పినటువంటి దొంగ ఎవడో ఇవాళ బయటపడాలి. కేసీఆర్ కాదా? ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి హరీష్ రావు కాదా? నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినటువంటి మీరు కాదా ఈ బాధ్యత వహించాల్సింది? నల్గొండ జిల్లాను ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు పంపిస్తామని చెప్పి బనకచెర్ల కానీ, ముచ్చుమర్ల కానీ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు టెండర్లు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రగతి భవన్లో ఆనాడు బిర్యానీ పెట్టినటువంటి దోపిడీ దొంగలు ఎవరైనా అడుగుతా ఉన్నా. హైదరాబాద్లో ఉన్న మీరు రాయలసీమకు పోయి హెలికాప్టర్ వేసుకొచ్చి రోజా ఇంట రొయ్యల పులుసు తిన్నది ఎవరు, చేపల పులుసు తిన్నది ఎవరు? కేసీఆర్ కాదా? రాయలసీమను రతలాసీమ చేస్తా అని చెప్పింది మీరు కాదా? ఇవాళ మళ్ళీ మాట మాట్లాడుతున్నారు, ఏం చేయలేదు. ఎవరు చెప్పారు? బ్రజేష్ ట్రిబ్యునల్ ముందు ఏదైతే మేనేజ్మెంట్ ఉందో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు వాదనలు వినిపించి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి 70% రావాలి వాటా కేటాయింపులు, కింద ఉన్న ప్రాంతానికి 30% రావాలని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం విజయం సాధించింది. ఇది మేము సాధించిన విజయం. అందుకోసమే మీరు ఇవాళ మా మీద రాజకీయ ఆరోపణలు చేస్తాను. నేను అడుగుతున్నా, ఏ మాత్రమన్నా సిగ్గుంటే, శరముంటే 1,20,000 కోట్లతోటి కట్టిన ఈ తెలంగాణ శనీశ్వరం ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది? మేడిగడ్డ ఎందుకు కూలిపోయింది? ఎందుకు కొట్టుకుపోయింది? హైదరాబాద్ కృష్ణా జలాలు ఓనయ్య జాగిరని తెచ్చినాం మేము. కృష్ణా జలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది కాదా మా చిత్తశుద్ధికి నిదర్శనము? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేస్తే ఇంతవరకు 10 సంవత్సరాలు అతిగతి లేదు కదా. ప్రాణహిత చేవేలను ఎందుకు వదిలిపెట్టాం? 21,000 కోట్లతో అయిపోతుండే ఈనాటికి. 2 లక్షల కోట్లు మీరు అప్పనంగా కాంట్రాక్టర్కు దోచిపెట్టి చిత్తశుద్ధి అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీకు బుద్ధి ఉండాలని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నేనేమంటున్నా, మీరు వారితో ఒప్పందంలో భాగంగానే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏదైతే కేటాయింపుల సందర్భంలో ఆ బోర్డుకు 200 కోట్ల రూపాయలు కేటాయించాలి తెలంగాణ అని చెప్పి బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు పెట్టింది మీరు. వారికి అయ్యే ఖర్చులు భరిస్తామని చెప్పింది మీరు. ఇవాళ మా మీద మాట్లాడు కాదు, మళ్ళీ జూన్లో తెలంగాణ బరగాలు వస్తాయి. ఇవాళ దాంట్లో వాటర్ ఏం లేవు. ఎలక్షన్స్ ముందు ఒక డ్రామాకు తెరలేపినరు. ఏంది? సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చి ఏదో ఆక్రమించి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎత్తుకపోతున్నట్టు. ఇటువంటి డ్రామాలన్నీ తెలంగాణ ప్రజలు నమ్మలే. లాస్ట్ రోజు చేసినటువంటి డ్రామా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆడిన నాటకాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు. అందుకే మీకు నాగార్జున పరివాహక ప్రాంతంలో మొత్తం బొలబెట్టారు టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో పరిస్థితి తెలంగాణ నిధులు ఢిల్లీకి, తెలంగాణ నీళ్ళు ఆంధ్రకి అన్నట్టుంది పరిస్థితి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ప్రాజెక్టులే కట్టలేదని చెప్పిండ్రు. నిధులు ఏడంగా వస్తాయి? దాని కమిషన్ ఎట్లొస్తాయి? 25 లక్షల కోట్లతో బడ్జెట్లో పెట్టి మీరు 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టిన మీరు పర్సంటేజ్ లెక్క తీసుకొని 1,200 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్నాయి. విమానం కొన్నారు 800 కోట్లతోటి. ఇవనయ్యే జాగిరి 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు కట్టినరు. రబ్బర్ చెప్పుల గతి లేనటువంటి హరీష్ రావుకు ఇలా 10,000 కోట్లు ఏ నుంచి వచ్చినాయి? తినడానికి తిండి లేనటువంటి మీ మంది మాగదులు, మీకు పల్లకిలు మోసిన వాళ్ళు ఇవాళ విమానాలు కొంటా ఉన్నారు. యా నుంచి వచ్చినాయి? ఇవన్నీ కదా మీరు దోచుకున్నది. మీ దోపిడీని మేము అడుగుతున్నామని, ఫోన్ ట్యాపింగ్లలో మీరు రేపు జైలుకు పోతారని, కాళేశ్వరం ప్రాజెక్టులలో అవినీతికి బయటకు వస్తుందని, తర్వాత నయంకి సంబంధించినటువంటి భూములలో మీ దోపిడీ జరిగింది కాబట్టే మీరు జైలుకు పోతారు కాబట్టే మమ్మల్ని ఇవాళ ఎదురు దాడి చేస్తాం. సాగునీటి మంత్రి ఉత్తమ్కి సోయి లేదు, రాష్ట్రంలో మంత్రుల తీరు కానీ, సీఎం తీరు కానీ దాచుకుందాం అనే విధంగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొగిని కొట్టి మొగిసాలకు ఎక్కిందట.
దోచుకున్నోళ్ళు వాళ్ళు 10 సంవత్సరాల పాలనలో ఎంత దోపిడీ జరిగిందో, ఏ రకంగా జరిగిందో తెలంగాణ సమాజానికి తెలుసు. కట్టిన ప్రాజెక్టు కూలిపోయిన సంగతి తెలుసు. ఒక ఉద్యోగం ఇవ్వలేదన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవాళ ఏం చేయాలి, రాజకీయంగా 4 రాళ్ళు వేయాలి, బురదలో కూర్చొని యువతలోని మీద బురద చల్లాలి. ఇది వాళ్ళు చేస్తున్న కార్యక్రమం తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద మీరు దుమ్మెత్తి పోసినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, మేధావులు. తెలంగాణ అంటేనే ఇది పోరాటాల గడ్డ. ఈ పోరాటం నుంచే ఖచ్చితంగా మిమ్మల్ని పొందబెట్టి ఇగో నీళ్ళ మంత్రి, కన్నీళ్ళ మంత్రి అయినరా, లిక్కర్ మంత్రి అయినరా, ఎవరైనరు మాకు ఇవన్నీ కూడా ప్రజలు తేలుస్తారు. మరి మీరు నీళ్ళ మంత్రి అయితే లిక్కర్ల కుంభకోణంలో నీ బిడ్డ ఎందుకు పోతుంది? నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఎందుకు పోతాయి? నీళ్ళ మంత్రి అయితే దోపిడి మంత్రివి, దండుపాల్యం ముఠ, దొంగల ముఠ, ప్రపంచాన్ని పీడించే జలగల ముఠ, కేసీఆర్ ముఠ. ఈ ప్రపంచంలో ఈది అమీన్ లాంటి, హిట్లర్ లాంటి సంతతే కేసీఆర్ కుటుంబం. ఈ బీసీ విషయంలో ఏం చెప్తారు? ఇప్పుడు అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కవిత గారు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు. మరి 10 ఏళ్ళు వాళ్ళు ఎందుకు పెట్టే ప్రయత్నం చేయలేదు? ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళకి సిగ్గు లజ్జ ఉండదు కదా. ఏంటంటే ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న. 10 సంవత్సరాలు వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి. సిగ్గు లజ్జ లేదా? మరి ఆ రోజు ఎవరన్నా పూలేది పెడితే ఆపుతుంటిమా? మేమందరం కూడా బలైన వర్గాల బిడ్డలేమే కదా. ఒకవేళ ఓడని ఆపితే మేము అడుగుతాం కదా. మరి మీరు 42% రిజర్వేషన్ తీసుకురాలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు, సంతోషించు. మేమన్నా ధర్నా చేస్తే రాలే, తోక ముడిచినావు. మరి ఇందిరా పార్కుని నువ్వు ఆనాడు ధర్నా చౌక్ లేకుండా చేసినావు, ధర్నా చేసుకోకుండా. మేము ఎత్తేసినాకనే కదా నువ్వు ధర్నా చేసినావు. అయినా నీకు ఆశకు అంతు లేక 10,000 కోట్లు సంపాదించాలని అడ్డంగా నిట్ట నిలువున పట్ట పగలి దోపిడీదారుల ముఠాలలో చేరి లిక్కరు కుంభకోణంలో నువ్వు ఇరికినావు కాబట్టే ఏషం కడుతున్నావు. ఇవాళ ఇప్పుడు అంబేద్కర్ గారి ఆశయాలను పాటించింది మేము. అంబేద్కర్ గారి ఆశయాలు ఏంది? దళితులని, బడుగులను రాజ్యాధికారం తేవాలి. రాజయ్యని గోసివీకింది ఎవరు? ఆ రోజు ఉప ముఖ్యమంత్రిని గోసివీకింది ఎవరు? ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఎవరు? బట్టి విక్రమార్క ఆత్మగౌరవంతో ఇవాళ ముందుకు పోతుందంటే మేము ఇచ్చినదే కదా. ఎస్సీ వర్గీకరణ చేసి వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టింది మేం కదా. మందకిష్టం జైల్లో పెట్టింది నువ్వు కదా. ఇవాళ మాట్లాడుతావు అంబేద్కర్ విగ్రహం పెట్టామని. నువ్వు జీవితాంతం నీ రక్త తర్పణంతో నీ కుటుంబం అంబేద్కర్ గారి లేదా పూలే ఏదైతే పాదాల వద్ద మీరు రక్త తర్పణ చేసిన మీ పాపాలు పోవు. మా వర్గాలకు చేసినటువంటి అన్యాయం. అందుకోసమే ఇవాళ తెలంగాణ సమాజానికి ఒకటి అప్పీల్ చేస్తున్నాం. వారి ట్రాప్లో పడొద్దు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఆత్మ బంధువు, బలైన వర్గాల, దళితుల, అనగారిన వర్గాల బంధువు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 100% అది దేశంలో 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందా, ఆ తీర్పుకు ఇంప్లీడ్ అయింది మా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో ముందుకు పోయినాము, కమిటీ వేసినాము. వెంటనే షమీమ్ అఖ్తర్ గారితో ఏదైతే మేము ఈ రాష్ట్రంలో మొత్తం ఎస్సీలకు సంబంధించినటువంటి కేటగిరైజేషన్ కోసము అన్ని అభిప్రాయాలు తీసుకొని ఇవాళ వారి కన్నీళ్లు తుడిచి తెలంగాణనే దేశానికి ఆదర్శంగా నిలబడింది ఎస్సీ వర్గీకరణ విషయంలో. ఏం చెప్తారు? బండి సంజయ్ గారు కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కరోనా అంటే సరే అటో ఇటో కొద్దిగా మందులో మాకులో ఉంటాయి. బీజేపీ అనేది ఒక ఎయిడ్స్, ఒక క్యాన్సర్ లాంటిది. అది పడితే పోదు, దానికి మందులు లేవు. కరోనా కన్నా మందులు కనుక్కున్నారు కదా. మరి ఎయిడ్స్కి మందులు ఉన్నాయా? క్యాన్సర్కి మందులు ఉన్నాయా? అన్నిటికి మించు నువ్వు కేపాల్ లెక్క ఏషం కడుతున్నావు. 2 చిడతలు తీసుకొని నువ్వు చార్మినార్ దగ్గర ఉడతల వల్ల తీసుకొని భజించు. ఎందుకంటే నీకు తెలంగాణ ఎల్లలు తెలియవు, ఇక్కడ ఏం అభివృద్ధి జరుగుతుందో తెలియదు. అసలు నువ్వు కేంద్ర మంత్రి సంగతి మర్చిపోయి హైదరాబాద్ గల్లీలో కార్పొరేటర్ ఏదైతే అభివృద్ధి చేయాలనో, మరి నీళ్లు పెట్టాలనో, రోడ్లు వేయాలనో గాడి గురించి మాట్లాడుతున్నావు. కేంద్రంలో పెండింగ్లో ఉన్నటువంటి మెట్రోకి సంబంధించినటువంటి ప్రాజెక్టును తీసుకురా, RRRకి సంబంధించినటువంటి టెండర్ని పూర్తి చేసుకురా, తెలంగాణకు రావాల్సిన నిధులని, మూసి ప్రక్షాళనకు అయ్యే డబ్బులను తీసుకురా. అంతేగాని ఆంధ్రకు ఒక కేఏ పాల్ ఉన్నాడు, తెలంగాణకు 2వ కేఏ పాల్ బండి సంజయ్.